పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. కాట్నపల్లిలోని ఇటుకబట్టీల వద్ద 3 ఏళ్ల చిన్నారిని కుక్కలు దారుణంగా పీక్కుతున్నాయి. ఒడిశాకు చెందిన భూబర్ బెహ్రా, సరస్వతి దంపతులు వలస కూలీలుగా పెద్దపల్లి జిల్లాలో స్థిరపడ్డారు. కుమార్తె దివ్య బెహ్రా ఇటుకబట్టీల సమీపంలో బాత్రూంకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. చిన్నారి గొంతు భాగంలో కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో పాప అక్కడికక్కడే మరణించింది. అంతటితో ఆగని ఆ కుక్కల గుంపు మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డ విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కుక్క కాట్లకు మరొక బిడ్డ ప్రాణాన్ని వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ చెప్పండి గోపాలకృష్ణ. కాట్నపల్లి సమీపంలో ఉన్న ఒక ఇటుక బట్టిలో ఈ ఘటన జరిగింది. ఒడిశా ప్రాంతానికి చెందినటువంటి చాలా మంది కుటుంబస్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు వలస కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. దాదాపుగా 6 నెలలు, సంవత్సర కాలం పాటు ఇక్కడే కుటుంబంతో సహా ఉంటూ పనులు చేసుకుంటారు. ఈ క్రమంలో తన చిన్నారితో సహా ఇక్కడికి వచ్చినటువంటి దంపతులు, చిన్నారి దివ్య బెహ్రా తాను అక్కడ ఆడుకుంటూ ఉండగా నిత్యం కుక్కలు అక్కడికి వస్తూ ఉండడం గతంలో కూడా జరిగినటువంటి ఘటనలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఇటుకబట్టి యాజమాన్యం కావచ్చు, ఇతరులు ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు. ఒక్కసారిగా కుక్కలు తనపై దాడి చేసి ఆ పాపను ఉన్నపలంగా తీసుకుని పొలాల్లోకి లాక్కి వెళ్ళినటువంటి ఘటన జరిగింది. ఆ తర్వాత కుక్కలు చేసినటువంటి దాడిలో ఆమె పూర్తిగా తీవ్రంగా గాయపడి మరణించింది. దీనిపై అధికారులు ప్రస్తుతం విచారణ అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా తన ముందే కుక్కలు దాడి చేయడం, పాపని ఉన్నట్టుండి పొలాలకు తీసుకెళ్లడం అనేటువంటి తల్లిదండ్రులు ఆ విషాదాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి పాప ఒక్కసారిగా ఇలా విగత జీవిగా మారిపోవడాన్ని, అది అత్యంత దారుణంగా ఆ కుక్కలు తీసుకెళ్లి ఆ గాయపరిచినటువంటి ఆ గాయాలు చూస్తూ రోదనలు చేస్తా ఉన్నారు. సో దీనిపై ప్రభుత్వం ప్రస్తుతానికైతే విచారణ చేస్తోంది. స్థానిక అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. చనిపోయినటువంటి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఇతర కార్మికులు కోరుకుంటున్నారు. వారికి అటు బట్టి యాజమాన్యం బాధ్యత వహించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. అయితే గోపాలకృష్ణ, సమ్మర్ రాగానే కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. మరి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అందరూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు గోపాలకృష్ణ? నిజానికి ఈ కుక్కల బెడద అనేటువంటిది దాదాపు అన్ని చోట్ల కనిపిస్తోంది. మనం ఎక్కడో చోట చూసినటువంటి ప్రాంతాల్లో కుక్కలు గడవడం, చిన్నారుల మీద ఎక్కువగా కుక్కలు దాడి చేస్తున్నటువంటి ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. మనం రేబీస్ వ్యాధి కూడా పిల్లలు చనిపోయినటువంటి ఘటనలు ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దీనిపై ప్రభుత్వాలు మాత్రం అగ్రెసివ్ గా వెళ్ళలేకపోతూనే కుక్కలని నివారించడంలో కేవలం వాళ్ళకి కుక్కలకి ఆపరేషన్లు చేయడం, సంబంధించినటువంటి ఆపరేషన్ చేసిన మినహా వేరే చేయలేకపోతామని సుప్రీంకోర్టు ఆర్డర్ల నేపథ్యంలో కుక్కలని నేరుగా తీసుకెళ్లి చంపడం కావచ్చు, లేదంటే వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టడం కావచ్చు చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ తక్షణం ఏదైనా చర్యలు తీసుకోకపోతే మనుషుల ప్రాణాలకే హాని కలుగుతున్నటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.